ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 356వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 22. వర్తమానం పేరు గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. ఆగస్టు 23, 1959. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వర్తమాన పేజీ చదువుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరు? మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్ము ఇవ్వుడి. తండ్రి అది పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ అది పేరు కాదు. మీరు ఏ నామమును గురించి మాట్లాడుచున్నారు? అది యోహాను మరియు మరియా వలె ఉన్నది. అది ఏమిటో వెనక్కి వెళ్ళి చూద్దాం. యేసుక్రీస్తు జననమిదము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మీరు దేవుడు ఆయన తండ్రి అని చెప్తారు. దేవుడు ఆయన తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఆయన తండ్రి ఎలా అగును? దేవుడు ఆయన తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఆయన తండ్రి ఎలా అగును? ఏకత్వం వారి మీద అరచు త్రిత్వవాదులారా, మీరు చూశారా? కొండ మరొక పాత్రను మట్టిగా ఉన్నావని చెప్పలేదు. లేదు, నా బాబును మీరు గ్రహించారా? ఆయన చెప్పెను, యేసుక్రీస్తు జనన విధానము ఇది. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడి వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అయితే తండ్రి అయిన దేవునికి దానితో ఏ సంబంధము లేదా? తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే వ్యక్తి కానట్లయితే అప్పుడు యేసుకు 2 తండ్రులు. మన రక్షకుడు 2 భిన్నమైన ఆత్మల జన్మించిన అక్రమ సంతానము అవుతాడు. యేసుక్రీస్తు జన్మ విధానము ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించెను. మీరు దానిని నమ్ముచున్నారా? అప్పుడు తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి, లేదా ఆయనకు 2 తండ్రులు ఉన్నారు. ప్రవక్త ద్వారా ప్రవశించబడినది నెరవేరినట్లుగా ఇది సంభవించెను. ఇదిగో, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆమె కుమారుని కనును. వారు ఆయనను యేసు అని పిలుచుదురు, అనగా ఇమ్మానుయేలు భాషాంతరమున
దేవుడు మనకు తోడే ఉన్నాడు అని అర్థం. అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరు ఏమిటి? ఖచ్చితంగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును గనుక యేసు అని పిలువబడును. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. దాని పేరేమిటి? తండ్రి నామము కాదు, కుమారుడు నామము కాదు, పరిశుద్ధాత్మ నామము కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 3 కార్యాలయములు ఒకే వ్యక్తిలో శరీరధారి ఆయను. హల్లెలూయా. సహోదరుడా, అది సత్యం. దేవా, నాకు సహాయము చేయండి. దాని నిమిత్తము నేను తీర్పు దినమున నిలవబడతాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.